బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయా లేకపోతే భారీ వర్షాల? భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది? అమరావతి కేంద్రంగా భారత వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్న అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వాతావరణ శాఖ. ఒక్కసారి నేను మీకు ఇక్కడ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీరు చూడొచ్చు, మ్యాప్కి సంబంధించింది. ఇక్కడ మీరు చూస్తే బంగాళాఖాతంలో ఎటువంటి ఇంపాక్ట్ ఉందో మీరు చూస్తున్నారు. ఈ ప్రభావం మనకి ఇప్పటికే ఇటు చెన్నై మీద కనిపిస్తోంది. చెన్నైకి సంబంధించి ఉత్తర చెన్నై మీద ఆ ఇంపాక్ట్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఒకసారి నేను మ్యాప్లో పాయింట్అవుట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తే కనుక చెన్నై మీద ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది, ఇదిగో ఇలా. కానీ ఆ ఇంపాక్ట్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఇంపాక్ట్ కూడా మీరు చూడొచ్చు, ఇదిగో. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమ మీద ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. దీంతోపాటు కొద్దిగా చాలా తక్కువగానే మనకి తెలంగాణ మీద కూడా ఉందని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఇలా ఇంపాక్ట్ ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమ మీద ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ రాయలసీమ మీద మనకి దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఒకసారి నేను ఇదే నేపథ్యంలో ఏ జిల్లాల మీద ప్రభావం ఉండబోతుంది, భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందనేది ఒకసారి రిపోర్ట్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ జిల్లాల వారీగా కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇది కొద్దిసేపటి క్రితం, ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం ఇచ్చిన రిపోర్ట్. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. మీరు చూస్తే శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఇటు అనకాపల్లి వరకు కూడా ఎక్కడ కూడా హెచ్చరికలు జారీ చేయలేదు. కానీ కాకినాడకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. నిన్నటికి సంబంధించి ఈరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు, ఆ తర్వాత రోజులకు సంబంధించి అది. అయితే యానాం, అంబేద్కర్ కోనసీమ వరకు కూడా ఈరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. నేను కొద్దిసేపటి క్రితం చెప్పినట్టుగా ఇటు దక్షిణ కోస్తా ఆంధ్ర మీద మాత్రం ఆ ఇంపాక్ట్ ఉంది. మీరు చూడొచ్చు, ఇదిగో కృష్ణాకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది ఈరోజు, రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కూడా. దాంతోపాటు గుంటూరుకు సంబంధించి కూడా గుంటూరులో కూడా ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈరోజు రేపు గుంటూరులో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో thunderstorm accompanied with lightning likely at isolated places. thunderstorm accompanied with lightning likely at isolated places అంటూ మీరు చూడొచ్చు. గుంటూరుకు సంబంధించి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది గుంటూరు. ఒకసారి ఫ్రేమ్లో ఈ గుంటూరు అనే పదం వచ్చేలా చూసుకోండి. ఎస్. ఆ తర్వాత బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, ఈ మూడింటికి సంబంధించి మీరు చూసుకుంటే కనుక బాపట్లలో కూడా హెవీ రెయిన్ఫాల్ లైక్లీ టు అక్కర్ at isolated places. thunderstorm accompanied with lightning likely at isolated places. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దానికి సంబంధించి మీరు చూస్తున్నారు. దాంతోపాటు ప్రకాశానికి సంబంధించి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, మరి ముఖ్యంగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, ఈ మూడింటికి సంబంధించి మీరు చూస్తే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, ఈ మూడింటికి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. హెవీ రెయిన్ఫాల్ లైక్లీ టు అక్కర్ at isolated places. thunderstorm accompanied with lightning likely at isolated places. అంటే భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ రోజు, ఆ తర్వాత రేపు, ఎల్లుండి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే ఇటు రాయలసీమ విషయానికి వస్తే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, దాంతోపాటు అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు, ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ జిల్లాల్లో కూడా ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితి. అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ మనం డిస్ట్రిక్ట్ వైజ్ చూసాం. ఒకసారి స్కైమెట్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కాస్త అథెంటిక్గా భావించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి స్కైమెట్ ఏం చెబుతోంది అనేది ఒకసారి మ్యాప్లోకి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి స్కైమెట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి స్కైమెట్, మీరు చూడొచ్చు ఆ ప్రభావం ఇప్పటికే చెన్నై మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ అక్కడైతే మాత్రం స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు ఈ అల్పపీడన ప్రభావంతో. ఇక్కడ ఏం జరుగుతోందంటే ఆల్రెడీ ఒక ద్రోణి ఉంది. ద్రోణితో పాటు ఇప్పుడు అల్పపీడనం ఏర్పడుతోందనేది మనకు అందుతున్న సమాచారం. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా మబ్బుపట్టిన వాతావరణం చూస్తున్నాం. కొన్ని చోట్ల చినుకులు పడుతున్నాయి, కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల వానలు అలా పలకరించిన పరిస్థితి మళ్ళీ. సో ఇటువంటి సినారియో ఒకసారి మీరు చూస్తే కనుక ఇంపాక్ట్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఇదిగోండి కిందన కూడా మీరు చూడొచ్చు. ఈ
ఆరెంజ్, లైట్ ఆరెంజ్ ఉందంటే కనుక 30 to 40 మిల్లీమీటర్స్. ఇక్కడంటే అర్థమవుతుంది మనకి ఈ ఇంపాక్ట్ దాదాపుగా మనకి ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీద ఇంపాక్ట్ బాగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఇది 15వ తారీఖుకి సంబంధించి. ఆ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది నేను అటువైపు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. సో దట్ ఒకసారి నేను అటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రైట్, ఒకసారి 16వ తారీఖున మీరు గమనిస్తే కనుక అంటే ఈరోజు ఇంపాక్ట్ మనకి గట్టిగానే ఉందని చెప్పుకోవాలి. రేపటికి సంబంధించి కాస్త ఆ సిచ్యువేషన్ తగ్గే అవకాశం కల్పిస్తోంది. వీకెనింగ్ అయ్యే అవకాశం, బలహీనపడే అవకాశం ఉంది. అల్పపీడనం బలహీనపడవచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. దాంతోపాటు 16 నుంచి కూడా కాస్త తగ్గుముఖం పట్టచ్చు. 17 తర్వాత 18 పూర్తిగా నార్మల్గా అయిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. 19 నార్మల్గానే ఉంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ తగ్గుముఖం పడుతుంది అనేది మనకు అందుతున్న సమాచారం. విజువల్లో మీరు చూడొచ్చు స్కైమేట్కి సంబంధించి ఇస్తున్న రిపోర్ట్లు. ఈ నేపథ్యంలో ఒకసారి జూమర్స్ సహాయంతో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో మీరు చూస్తే కనుక ప్రస్తుతం కాస్త చాలా డ్రిజ్లింగ్ అంటూ ఉంటాం కదా, అంటే చినుకుల వాతావరణం మనకు అనిపిస్తోంది. ఇది కందుకూరు, కావలి, ఒంగోలు ఈ ప్రాంతాల్లో. ఇదిగో ఇప్పటికీ మనం మాట్లాడుకున్నట్టుగా ఒకసారి నేను ఇంపాక్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో మీరు చూస్తే కనుక ఆ ఇంపాక్ట్ ఇదిగోండి చెన్నైకి సంబంధించి. చెన్నై నుంచి మనకి ఇంపాక్ట్ ఒంగోలు ఇలా ఉంది. సో ఇది రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం దాదాపుగా 8 గంటలు కావస్తోంది ఈ సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఎలా ఉండబోతుంది ఒకసారి నేను ప్లే చేస్తున్నాను, మీకే అర్థమవుతుంది. ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగో ఇలా ఆ ఇంపాక్ట్ ఒంగోలుతో పాటు నెల్లూరు, గుంటూరు వరకు కాస్త ఆ తర్వాత ఇదిగో ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే దాదాపుగా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కాస్త పెరిగే అవకాశం ఉంది. 4 నుంచి 6 గంటల ప్రాంతంలో. ఆ తర్వాత మళ్ళీ కాస్త తగ్గుముఖం పట్టి రాత్రికి మళ్ళీ కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ క్రమంగా బలహీనపడి పూర్తిగా ఇంకా సెటిల్ అయిపోవచ్చు వాతావరణం అనేది మనకి అర్థమవుతుందన్నమాట. రైట్, ఈ నేపథ్యం నుండి భారత వాతావరణ శాఖ విశాఖ కేంద్రంగా ఏం చెబుతోంది, కాస్త ఇంపాక్ట్ 16th కూడా కంటిన్యూ అవకాశం కనిపిస్తుంది జూమ్ ఎర్త్ సాయంతో. సో ఇటువంటి సినారియోలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, అట్ ద సేమ్ టైం దాంతోపాటు విశాఖ కేంద్రంగా వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు, దాంతోపాటు ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవకాశం ఉంది, ఎటువంటి ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఉండబోతోంది, భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వర్మ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. వర్మ, ఇప్పటికే బంగాళాఖాతంలో ఒక ద్రోణి ఇంపాక్ట్ ఉంది, దాంతోపాటు ఇప్పుడు అల్పపీడన ఇంపాక్ట్ కూడా ఉండబోతుంది అనేది మనకు అందుతున్న సమాచారం. భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఏ జిల్లాల మీద ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది ఆంధ్రప్రదేశ్లో? ప్రధానంగా మనం చూసుకుంటే సచిన్, ప్రస్తుతం భారతదేశం అంతటా కూడా ఈశాన్య ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనం నైరుతి ఋతుపవనాలతో పోల్చుకుంటే ఈ ఈశాన్య ఋతుపవనాల సమయంలో వచ్చే అల్పపీడనాలు కావచ్చు, అలాగే వాయుగుండాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఏమన్నా సరే చాలా బలంగా ఉంటాయి. నైరుతి ఋతుపవనాల ఆ కాలంలో వచ్చిన వాటికంటే కూడా మనకి ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడైతే బలంగా ఉన్నాయో ఉత్తర తమిళనాడులో ఆ బంగాళాఖాతంలో ఈ సోమవారం నాడు ఒక అల్పపీడనం ప్రారంభమైంది. ప్రస్తుతం అది క్రమంగా బలహీనపడే దిశగా వెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర తమిళనాడు, అలాగే దక్షిణ కోస్తా, అలాగే రాయలసీమలో కొన్ని చోట్ల కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మనం చూసుకుంటే కనుక 2 రోజులుగా తమిళనాడు ఏదైతే ఉందో ఉత్తర తమిళనాడు ప్రాంతం అంతా కూడా ఈ భారీ వర్షాలకి అతలాకుతలం అవుతూ ఉన్నాయి. ఈ 2 రోజుల నుంచి కూడా ప్రకాశం, బాపట్ల, అలాగే నెల్లూరు, రాయలసీమలోని 1-2 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తా ఉన్నాయి. ఈ సాయంత్రం వరకు కూడా ఈ అల్పపీడనం క్రమంగా బలహీనపడుతున్న క్రమంలో దాని ప్రభావం స్పష్టంగా చూడొచ్చు. ఈ నేపథ్యంలో తీరంలో 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీయచ్చు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం ఎవరైతే ఉన్నారో దక్షిణ కోస్తా, అలాగే ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఎవరో కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. తమిళనాడులో చూసుకుంటే కనుక ఇప్పటికే ఈ భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చారు. అక్కడ ఉన్న మేజర్ పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దీని ప్రభావం ఈ 16వ తేదీ వరకు కూడా చాలా ఉంటుంది. అప్పటి వరకు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందని ఈ విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. రైట్ వర్మ. సో మొత్తంగా అయితే మాత్రం దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమ మీద కూడా ఇంపాక్ట్
ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. అయితే 16వ తారీఖు వరకు అంటే రేపు కూడా కంటిన్యూ అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం నుంచి అంటే 15వ తారీఖు మధ్యాహ్నం దాదాపు 2 గంటల నుంచి సాయంత్రం 5, 5:30, 6 ఆ ప్రాంతంలో కాస్త పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా కాస్త బలహీనపడి రాత్రి కాస్త ఇంపాక్ట్ చూపించి రేపు కూడా ఇంపాక్ట్ కంటిన్యూ అవకాశం ఉంది.